మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. వాక్యంలోకి వెళ్దామా? ప్రియులారా, చాలాసార్లు మన జీవితంలో మనం దేవుని కృప కావాలి, దేవుని కృప నేను పొందాలి, దేవా నీ కృప నాకు చూపించు అని మనం అడుగుతూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. మంచిదే, దేవుని కృపను కోరుకోవటం చాలా ఉత్తమమైన లక్షణమే సుమా. మనం ఆరాధించే దేవుడు కృపామయుడు. కృప చూపటంలో ఆయన ఎంతో సంతోషించే దేవుడు. ఖచ్చితంగా అందరికీ కృప చూపించటానికే చూస్తాడు ఆయన. ఆ కృపను మనం పొందుకుంటాం కూడా. అయితే అసలు ఆ కృప ఎవరికి చూపిస్తాడు? ఎవరి ఎడల ఆయన కృపను కనపరిచే దేవుడు అన్నది పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేయాలి. అసలు ఇంతకీ ఎందుకు కృప కావాలని మనం అడుగుతున్నామంటే, కృప అనేది అన్నిటికీ సరిపోయింది. ఆయన కృప అన్నిటికీ సరిపోయింది. మనకి పాపం నుండి బయటికి రావాలన్నా, మారు మనసు రక్షణ మనం పొందాలన్నా, దేవుని కొరకు గొప్ప సాక్షిగా మనం జీవించాలన్నా, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలన్నా, భూమి మీద జీవించినంతకాలం చాలా దీవెనకరంగా మనం బ్రతకాలన్నా, అన్నిటికీ దేవుని కృపే మూలం, కారణం. అందుకే దైవజనుడైన పౌలుతో కూడా నా కృప నీకు చాలు అన్నాడు. మన జీవితంలో కలిగే శ్రమలో కూడా ప్రభుతోనే ఉండి ప్రభులోనే మనం ఆనందించాలి, లేక ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సన్నిధిలో వెన్ను చూపకూడదు. ఆయన తట్టే తిరిగి మనం సంపూర్ణమైనటువంటి చక్కని భక్తి చేసుకోవాలి. ఎక్కడ వెనకాడకూడదు, లోకంలో పడిపోకూడదు. అన్నిటికీ సరిపోయింది దేవుని కృపే. మరి ఈ కృప అనేది అందరం అడుగుతున్నాంగా, నాకు కృప చూపించు ప్రభు అని. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించి అసలు ఈ కృప ఎవరికి చూపిస్తాడు ఆయన? అందరికా? కాదు. అందరికీ చూపించాలనే ఆశ దేవునికి ఉంది. కానీ కొన్ని షరతులు, కొన్ని నియమాలు బైబిల్లో ఉన్నాయి. ఆ కృప ఎవరికి చూపిస్తాడో ప్రభువే చెప్పాడు స్వయంగా. అందుకే అలా లేనటువంటి వ్యక్తులకి దేవుడు కృప చూపలేకపోతున్నాడు. ఇంతకీ ఆయన కృప మన జీవితంలో కలగాలి అంటే, ఆ కృప మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఎవరికి కృప చూపిస్తాడు అన్న విషయాన్ని పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక్క మాట ఇలా చదువుదాం. 6వ వచనం, 5వ వచనం నుంచి చదువుదాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అవును, కృప అనేది దీనులకి, కృప అనేది తగ్గింపు కలిగిన వారికి, కృప అనేది దీన మనస్సు అనే వస్త్రం ధరించుకున్న వారికి, సాత్వికులకి. అంతేకాని అహంకారంగా, గర్వంగా, పొగరుగా, ఏంటంట అనేటటువంటి ఒక లెక్కలేని తనంగా గనక మనిషి దైవ భయం కోల్పోయి జీవిస్తే కృప అనేది ఉండదండి. ఎలా కృప పొందుకోగలుగుతాం? బైబిల్ ఏం చెప్తుంది? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఒక మనిషికి గర్వం వచ్చిందంటే అది నాశనానికి తీసుకెళ్తుంది. దేవుని సన్నిధిలో చాలా విలువైన స్థానంలో ఉండాల్సినటువంటి ఆ దేవదూత, లూసిఫర్ అనే దేవదూత సాతానుగా ఎందుకు మారాడు? కేవలం గర్వమే. యేస్కేలు గ్రంథంలో ఉంటుంది. ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి అట్టడుగు స్థానానికి ఎందుకు పడిపోయాడు? కేవలం గర్వమే. అందుకే లోకాసువార్తలో ప్రభు అన్నారు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఈనాడు ఎక్కడ చూసినా అతిశయాలు ఉన్నాయి, గర్వం ఉంది. ఏదో గప్పాలు కొట్టుకోవటం, గొప్పలు చెప్పుకోవటం, నేనంటే ఏమనుకున్నావు అన్నటువంటి దాంట్లో ఉంది. కానీ దీన మనసు తగ్గించుకోవటం అనేది మనుషులకి చాలా కష్టంగా ఉంది.
అందుకే దేవుని కృప వాళ్ళకు దూరం అయిపోతుంది. కృప లేకుండా మనం ఏం చేయగలం? దైవజనుడైన పౌలు గారు నేను ప్రారంభంలో చెప్పినట్లు అంత మంచి పరిచర్య చేశాడు అంటే పౌలు గారిని బలపరిచింది దేవుని కృపేగా. నా కృప నీకు చాలు అని ప్రభు అంటే ఆయన కృపను బట్టి ఆనందిస్తూ అన్ని శ్రమల్లో కూడా సంతోషంగా ఉండగలిగాడు. ఇప్పుడు మీరే చెప్పండి, అసలు పౌలు గారి జీవితంలో కలిగిన శ్రమలు, శోధనలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎలాంటివి? సామాన్యమైనవి కావుగా. మరి వాటిల్లో సైతం దైవజనుడైన పౌలు ఆనందిస్తూ సేవ ఎలా చేయగలిగాడంటే దేవుని కృప దైవజనుడికి నిండారులుగా ఉంది గనుక. ప్రియబిడ్డ, ఈ రోజున మన జీవితంలో దేవుని కృప గనక లేకపోతే ఏ ప్రయోజనం లేదు. నా మాట విను, దైవజనుడిగా నేను చెప్తున్నాను. గర్వాన్ని వదిలి, అతిశయాన్ని వదిలి, అవన్నీ కీడుకి, నాశనానికే కారణాలు. దేవుడేదో కొంచెం ఆశీర్వదించేసరికి ఒకవేళ కళ్ళు నెత్తికొచ్చాయేమో, దైవజనుడన్నా, మందిరం అన్నా, తోటి విశ్వాసులన్నా లెక్కలేని తనం వచ్చేసిందేమో. దేవునికి, దేవుని సన్నిధికి భయపడలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. నాకేం పర్వాలేదు, నాకేం ఇబ్బంది ఉందిలే అనే కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయి, చిక్కుకుపోయి బ్రతుకుతున్నావేమో. దేవుని బిడ్డ, మంచిది కాదు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట. ఆ మాట చూడండి ఎంత బాధాకరంగా ఉందో. నువ్వు గర్విష్టివి, అహంకారివైతే దేవుడు నిన్ను ఎదిరిస్తున్నాడు. ఇక ఆయనే ఎదిరించాక ఇంకా ఏ మనిషి నిలవగలడు? ఏ మనిషి దీవెనకరంగా ఉండగలడండి? దేన మనసు అనే వస్త్రం ధరించుకోండి, తగ్గించుకోండి. దేవుడు మీకు కృప చూపిస్తాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను నీకు చూపిస్తానని ప్రభు అన్నట్టు శాశ్వతమైన కృప మనం పొంది దీవించబడాలి. తగ్గించుకో, దీన మనసు కలిగి ఉండు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఏమై ఉన్నామో అదంతా ఆయన కృప ద్వారానే అయి ఉన్నాం. ఆయన కృపను బట్టే మనం అయి ఉన్నాం కనుక ఇదంతా నీ కృప ప్రభు అని నువ్వు కనుక తగ్గింపు గనక కలిగి ఉంటే దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడని చదువుతున్నాం. దీనంగా ఉండండి, తగ్గించుకొని ఉండండి. దేవుని కృప నీ మీద ఉంటుంది. ఇక ఆ కృప అండి మీ జీవితంలో ఎన్ని కార్యాలైనా చేయటానికి సరిపోతుంది. ఈ ఉదయకాల సమయం ఆయన కృప నిండారులుగా మీకు ఉండునుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ వర్తమానం విన్న మీ బిడ్డలు, నేను తగ్గించుకుంటాను, నాకు కృప చూపయ్యా, నేను దీనుడిగా జీవిస్తానని మీ బిడ్డలు ఆశతో ఎదురు చూస్తున్నారు. మీ కృప పిల్లలకు కలుగునుగాక. మీ కృపా సన్నిధి బిడ్డలకి తోడుగుంచండి. మీ కృప ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు, మానసికపరమైనటువంటి ప్రశాంతత అన్నీ కూడా కృప చూపే మీ ద్వారానే తప్ప మేము ఎలా పొందగలం? అన్నిటికీ సరిపోయిన మీ కృపను అయినా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మహిమ పొందమని, ఈరోజంతా మీ సన్నిధి, మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అనేకులకి వర్తమానాలు పరిచయం చేయండి. మీలాగా అనేకులు దీవించబడతారు. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.